నీ వయసు ఎంత? 24. ఈ వయసులోనే దొంగతనాలు, హత్యలు. అది సరిపోదని తిమింగలంతోనే ఆడుకుని వచ్చావు. నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి. మా నాన్న ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పని చేస్తుండేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే, తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని. అలాగే అయ్యగారు. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒకరోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. నేను శేషు అండి. సిస్టర్, మేడం పేరు? కోయల. తను ఏమీ మాట్లాడలేదు, కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. అంత బాగానే సాగుతుంది. అప్పుడే ఆ సైకో వాడి చూపు కోయిల మీద పడింది. ఇదిగో పిల్ల, ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర, పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళే సొంత తమ్ముడు. కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది. ఏంటి బాగా నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా, బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? గుమస్తా, ఇక్కడేం పంటరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా, వసూలు చేయాలిగా. రే ఏంటి? తప్పుకోరా. నా మాటేను భద్ర, వద్దు. భద్ర ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా. ఆ తర్వాత భద్ర కోయల్ని ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతుండేవాడు. చెత్త విధవులు. అన్నా బండి ఆపండి. అన్నిటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు. సిస్టర్ పోలీస్కి ఫోన్ చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను. త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. పోలీసులుగా పట్టిస్తావు.
అనుకునే క్షణం ఇది. భద్ర చనిపోయాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే జాన్కి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్గా ఉండేవాడు, నా ఫ్రెండు. వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాలని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరా మామ. జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి. నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా, లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా? పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచున్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది. అనుకోకుండా కోయిల్కి ఏమైందిరా? హాస్పిటల్లో ఉంది, దెబ్బ తగిలింది. ఏంట్రా నువ్వు? ఆఫీస్ స్థలం ఎక్కడ? ఆఫీస్ తాళాలు ఎందుకు ఇప్పుడు? ఎక్కడ ఉంది ఆఫీస్ తాళాలు ఎందుకు? ఇవ్వన్నా. ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి? మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా, ఇప్పుడు నేను తీసుకుంటాను. రారా. రే వద్దురా, చెప్పేది వినరా, తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా. రే, నువ్వు లేపేసింది ఎవరో తెలుసా? నిన్ను ఊరికే వదులుతారనుకున్నావా? ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు. రే ఉన్న సమస్యలు చాలా వారా, పెద్దిరెడ్డికి తెలిస్తే చంపిస్తారు. రే, పెద్దిరెడ్డి వదిలేసిన ఖాళీ వదలడం, చంపేస్తారు. ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. రే, ఇది కోయిల్ కోసం కూడా చేస్తున్నా. నాకు వేరే దారి కనిపించడం లేదు. ముందు కోయిలను తీసుకొని వైజాగ్ వెళ్ళాలి, తర్వాత బోట్లో శ్రీలంక, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి. అదే ప్లాన్. నువ్వు వైజాగ్ వెళ్ళి చిటింకలు ఆ డబ్బులు అతనికి ఇచ్చాయి, మిగతాదంతా ఆయన చూసుకుంటారు. నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా. కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమైంది? మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. ఎవడు వాడు? ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది. చచ్చిపోవాలనిపిస్తుంది దొరా. ఏం మాట్లాడుతావు పిల్ల ముందు పిచ్చిదానిలాగా? నేనున్నా కదా. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అలాగే మంచం కూడా వేయండి, సౌకర్యంగా ఉంటది. అన్న మనసు బాధలో నే తింటాను. మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇంకా 30 ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో. ఒక విషయం తెలుసా? జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీద ఉన్నాయి. లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. ఏం చేయబోతున్నారు? తప్పించుకుందామా? లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది.
దొరమావయ్య నన్ను కనిపెట్టి చూద్దాం. నా పార్టీ వస్తుంది కదా, దానికి పెద్ద సైజు కేకు, దాని తర్వాత వైట్ కలర్ ఒక గౌన్ కొనిస్తావా మావయ్య? అన్నా నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. అన్నా నన్ను వదిలేయండి అన్నా, నొప్పిగా ఉందన్నా. మత్తెక్కితే చిన్న పిల్ల కూడా మీ కంటికి కనబడదా? గంజాల కొడకలారా! ప్లాన్ ఏంట్రా? చెప్తాను, కానీ ముందు ఈ ఇద్దరిని మనం బయటికి పంపాలి. నీకు భయపడుతూ ఉంటాననుకున్నావా? ఒళ్ళు బలిసిందా? పోరా. చాలా పొగరబోతులాగా ఉన్నాడు కదా. లైట్గా 2 పీక్ దారికి వస్తాడు. సూపరింటెండెంట్ సార్, లోపల కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. రండి వచ్చి కాపాడండి.